नमः शिवाय। हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय। 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 నాన్న, ఏమ్మా? మిమ్మల్ని ఎప్పటి నుంచో ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏమిటమ్మా? ఈ పెట్టెలో ఏముంది నాన్న? తెలియదమ్మా. అదేంటి? అవునమ్మా, నాకే కాదు మా తాత ముత్తాతలకు కూడా ఇందులో ఏముందో తెలియదు. అంటే ఇది మన ఇంట్లో 10 తరాల నుంచి ఉందని పెద్దలు చెప్పగా విన్నాను. తెరిచి చూడొచ్చుగా. ఉమా, ఇదేమైనా మామూలు పెట్టి అనుకున్నావా? ఎన్నో రహస్యాలను, భవిష్యత్ అద్భుతాలను తన కడుపులో దాచుకొని 100 సంవత్సరాలుగా తగిన సమయం కోసం వేచి చూస్తుంది. దాన్ని తెరిచేవాడెవడో, ఎక్కడున్నాడో? క్షమించండి నాన్న, ఏదో తెలియక. తప్పు నీది కాదమ్మా, నాది. ఇంతకాలం దీని గురించి చెప్పకపోవటం నాదే తప్పు. నాన్న, అవునమ్మా, నీకే కాదు నాకు కూడా అప్పుడప్పుడు ఈ పెట్టెను తెరిచి ఇందులో ఏముందో చూడాలనిపిస్తుంది. ఒక రాత్రి ప్రయత్నించాను కూడా. అప్పుడేమైంది నాన్న? తెరుచుకుంటేగా పైగా ఒక వృద్ధుడు ప్రత్యక్షమై వారించాడు. వృద్ధుడా? అవును, మా ముత్తాతలకు ముత్తాతట. ఏమన్నాడు? ఈ పెట్టెను పూజించడమే తప్ప తెరిచే యోగ్యత నాకు లేదన్నాడు. అంటే మనమంతా అయోగ్యులమన్నమాట. మరి ఆ యోగ్యుడు ఎక్కడున్నాడో, ఎప్పుడొస్తాడో? అదేనమ్మా నాకు అర్థం కాదు. అతని కోసం ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అన్నయ్య ఇంకా రాలేదేమిటమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? పక్క ఊళ్ళో ఎవరికో తేలికుట్టిందట. మందిచ్చి వస్తానని హడావిడిగా వెళ్ళాడు. అచ్చం మా నాన్న పోలికమ్మా. ఎవడికేం జరిగినా వాడికే జరిగినట్టు విలవిల్లాడిపోతాడు. అయినా రేయింబవుళ్ళు వైద్య సేవే తప్ప ఇంట్లో ఓ నాన్న ఓ చెల్లి ఉన్నారన్న ధ్యాసే లేదు వాడికి. రాని వాడి సంగతి చెప్తా. కొండదేవర ఆన, ఈరోజు మంచి ఏట పడాలా, నా పంట పండాలా. సీసీ ఏం మనుషులో ఏటో, ఒక్క ఆకు లేదు, ఒక్క మూలిక దొరికి సావట్లేదు. పేనాలు ఇచ్చే చెట్లు నరుక్కొని తమ పేనాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. దొరికిందిరా, ఇక ఒక్కేటితో నీ పని కథం. అరే, ఏయ్, ఈ ఏట నాది, ఇడిసిపెట్టు, లేదంటే నీ పానాలు ఇడిసేయాలా. రే, నేనెవరో ఎరుగవురే. ఈ కోననేలే కోయిదొర కూతుర్ని, ఈ అడవికి రాణిని, శివంగిని. మీ మగాళ్ళకి మూతికి మీసాలుంటే నా ముంజెతికి మీసాలున్నాయిరా. కబడ్డర్, అడ్డు తొలగిపో. తెలుసుగా, చంపి బతకడం నా జాతి లక్షణం.
బతకడం కోసం చంపడం జంతువులు చేసే పని. కానీ మనిషినైనా జంతువునైనా ఆఖరికి చిన్న పిట్టనైనా బతికించడం ఈ శివుడు చేసే పని. అడవిలో పుట్టిన బొండుమలిలా ఉన్నావు, జంతువులా కాదు, మనిషిలా బతకడం నేర్చుకో. అప్పో కోతకొచ్చిందే పుంజు, పట్టిడిసి చూడు శివంగి సత్తా సుద్దు గాని. అయినా చంపడం గొప్ప కాదు. ఏది ఒక ప్రాణికి ఊపిరిపోయి చూద్దాం. ఓసిన టింగర్ సింగి సింగి కాదు శివంగి. ఏదో ఒకట్లే. ఆడదాన్ని చూస్తే మగాడికి రక్తపోటు పెరగాలి, కానీ నిన్ను చూస్తే గుండెపోటు పెరుగుతుంది. ముందు ఆడదానిలో బతకడం నేర్చుకో. వెళ్ళమ్మా వెళ్ళు. మళ్ళీ ఏ పాపిష్టి కళ్ళు నీ మీద పడకూడదు, పడితే బతకనీరు. వెళ్ళు. ఇంకెప్పుడు మరో ప్యాన్ చంపకో. అది ఆ దేవుడి పని, బతికించడం ఈ శివుడి పని. అర్థమైందా? వస్తానే నా టింగర్ సింగి. తెలిసిందిరా నా బంగారు కొండ. ఇక నుంచి నాకు ఇంకో పాని సోలెందుకు? నన్ను తిట్టినా కొట్టినా నువ్వే నా పుంజువి. అబ్బా, అందమైన అడవి కలువ పువ్వు ఎంత ముద్దొస్తుందో. నాగులేటి కోనలో తాలుకోసారి పూసే ఈ పువ్వట్టుకుని ముద్దెట్టుకుంటే ఎట్టుకుంటే కోరుకున్న పుంజుని కొంగును ముడేసుకోవచ్చని మా ముసలిది చెప్పింది. నిజమా? అమ్మ తోడు. కానీ ఏట్లాభం? ఏ ఆ పువ్వేమో సిక్కనంటుంది, నా పుంజేమో దక్కనంటుంది. అబ్బా, ఇప్పటికిప్పుడు శివుడొత్తే ఎంత బాగుండు. ఆడొత్తే ఏం చేస్తాడేటి? అదిగో అల్లంతెత్తు నన్నెత్తుకుని ఆ పువ్వు కోసి నా సిగలో ఎట్టేవాడు. ఎర్రగా కందిన నా బొగ్గపై ఏడిగా ముద్దెట్టేవాడు. ఆహా. అదిగో పువ్వు అందుకో మరి. పువ్వు దక్కినగా ముద్దెట్టు మరి. చిచి నువ్వా? ఏ అంత అసహ్యంగా ఉన్నానా? లే, గొంగళ పురుగల్లే అందంగా ఉన్నావు. ఆ శివుడి కంటేనా? ఏటేటి ఆడితో నీకు పోలిక? ఏ నాకేం తక్కువే? నీకన్నీ తక్కువే, ముఖ్యంగా బుర్ర తక్కువ. బుర్ర తక్కువ? ఆడి బుర్ర కంటే పెద్దగానే ఉంటుందే. బుర్ర పెద్దదే, కానీ అందులో గుజ్జు లేదు. గుజ్జా? గుజ్జేరా కొజ్జేదరా? ఈ కొండ ధరనట్టుకుని కొజ్జా అంటావే నిన్ను. నా మగతని మీద చూపిస్తా. నిన్ను వదిలిపెట్టనే. పెళ్లి కాకుండా నేను తల్లిని చేస్తా. అబ్బా, ఈ రోజే ఇక్కడే ఇప్పుడే మన శోభనం. నిన్ను నన్నే కొడతావే? రారా ఆడింగదవా, ఒంటరాడదని చూసి చెయ్యత్తావా? రా, అడుగు ముందుకెత్తే తల 2 ముక్కలు చేస్తా. అది సొత్తానే. ఆ శివుణ్ణి చూసుకునే నీకు ఇంత పొగరు? ముందా నేసేత్తా, ఆ తర్వాత నీ పని పడతా. నిన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళైనా రాక్షసమను వాడతా. వత్తానే, వత్తా 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 వత్తా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ.
బామ్మా నమో భగవతే వాసుదేవాయ. ఏమండి భ్రమరాంబ గారు? బామ్మా అబ్బబ్బబ్బా, ఏమిటి ఆ గావు కేకలు? నాకు కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా లంచ్ బాక్స్ తీసుకునిరా. ఓ పూజా పునస్కారం ఏమి చేసుకొనివ్వవు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీకు సేవలు చేయడంతోనే సరిపోతుంది. బామ్మా, ఈ వయసులో నువ్వు పొద్దున్నే నిద్రలేచి ఆ దేవుణ్ణి నిద్రలేపి ఆయన్ని ఇబ్బంది పెట్టడం తప్ప నీకింకా ఏం కోరికలు మిగిలిన్నాయే? ఏం కోరికలు మిగిలిన్నాయా? ఏం చెప్పమంటావే? ఒంటరి జీవితం, మగతోడు లేని సంసారం, పిల్లాపాపల కేరింతలు వినిపించని ఇల్లు, వీటి నుంచి విముక్తి కలిగించమని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానే. అమ్మ ముసలి, పెళ్లి కావాల్సి వచ్చిందనమాట. అవునే, చేసుకుంటే తప్పేంటి? ఇవాళ రేపు రాలిపోయేటట్టున్నావు. ఈ వయసులో నీకు పెళ్ళేంటే? రామరామ, నాకు పెళ్ళని ఎవరన్నారు? మరి ఇప్పటి వరకు ఒంటరి జీవితం, మగతోడు, పిల్ల జల్ల అన్నావు కదే. అవునే, ఇంత వయసు వచ్చినా నీది ఒంటరి జీవితమే కదా. నీ పెళ్ళై ఇంట్లో పిల్లా పాపలు తిరుగుతుంటే చూడాలని ఉండదా? అందుకే నీ తరపున ప్రతిరోజు భగవంతుణ్ణి నేను వేడుకుంటున్నాను. హ్మ్. ఏవని? త్వరగా నీకు పెళ్లి చేయమని. ఇప్పుడు నా భారం నువ్వే మోస్తున్నావే? భారం కాదే, బాధ్యత. హ్మ్. మా అమ్మా నాన్నకి లేని బాధ్యత నీకెందుకు? వాళ్లకి బాధ్యత లేదు గనుకనే నేను బాధ్యత తీసుకుంటున్నాను. బాధ్యత గలవాళ్లైతే వాళ్ళెక్కడో అమెరికాలో ఉండి నిన్ను నా దగ్గరుంచరు. నువ్వేమో నేను డాక్టర్నవుతా, పేద ప్రజలకు సేవ చేస్తా అంటూ మదర్ తెరీసాలా ఫీలై దేశోద్ధరణకి దిగావు. హా. భ్రమరాంబ గారు, ఇంకా ఆపుతారా? పొద్దున్నే మొదలు పెట్టావు. ఛా, ఇంకా అజిత్ రాలేదేంటి? హాయ్ మైత్రి. హాయ్. నమస్తే బామ్మగారు. ఏం నాయనా, దీనికంటే బుద్ధి లేదు. మధ్య నీకేమైంది? చదువంతా అమెరికాలో చేసి డాక్టర్ అవడానికి ఇండియాకొచ్చావు. నిజం చెప్పమంటారా? చిన్నతనం నుంచి నేను మైత్రి బెస్ట్ ఫ్రెండ్స్. తను ఇండియాకి వచ్చేస్తుంటే నేను కూడా ఆమెతో పాటే వచ్చేసాను. అది మా ఫ్రెండ్షిప్. మీ నాన్న మినిస్టర్ అయ్యుండి నువ్వు అమెరికాలో చదవకుండా ఇండియాలో చదవడం నామోషిగా లేదు? అది అజీ, అదేంటంటే ఆపుతావా నీ సోదా? టైం అవుతుంది, వెళ్దాం పద. వస్తాను. విడస్తా బామ్మగారు. ఏమిటో, ఈ కాలం పిల్లలకి పెద్దల మాటంటే అస్సలు గౌరవం లేదు. మామా, క్రాంతి వస్తుందిరా. ఆ నడక చూడు, ఐసా. ఆ స్టైల్ చూడు, ఐసా. ఆ నడుము చూడు. ఐసా. అరే చూస్తుండ్రా, ఒక చిన్న జలకిచ్చేస్తాను. ఏంట్రా, క్రాంతి దగ్గరికి నువ్వు వెళ్తావా? దాని సంగతి నీకు తెలియదురా బాబు. చెస్, నా సంగతి మీకు తెలియదురా. చూడండి ఏం చేస్తాను. అరే వద్దురా. ఆహా, అయిపోయాడురా వీడు. ఆ, క్రాంతి, ఇక్కడ నొప్పిగా ఉంది, చూడవా? ఏమొచ్చింది మాయరోగం? గుండె లబ్ డబ్ అని కాకుండా లవ్ లవ్ అని కొట్టుకుంటోంది క్రాంతి. అలాగా, అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? అయ్య బాబోయ్, ఇదేమిటి? కత్తి అదే ఓకే, ఇప్పుడు ఎందుకని? కోసి తీసి కొత్త గుండె పెడతా. ఆ, అయితే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? అదే కొత్త హార్ట్ వెతుక్కుందామని. అమ్మో, యూజ్లెస్ ఫెలో. నా జోలికొస్తావా? వీడి నవ్వు చూడండి రా. క్రాంతి ఏమందిరా? అదే ఏం లేదురా, పర్సనల్ గా కలుస్తానందిరా. అబ్బా బాబే, చూసాం లేరా. చూసారా, వీడంటే ఆ అమ్మాయికి ఎంతో ప్రేమోరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? చేసేదేమో ఎంబీబీఎస్, ఎప్పుడు చూసినా గ్రౌండ్ లో బాధా కాలేండు. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. పదండ్రా. మై డియర్ స్టూడెంట్స్, ఈ యూనివర్స్ కళ్లకు కనిపించే ఒక మహాద్భుతం, అర్థమయ్యి అర్థం కాని ఒక పజిల్, చిక్కు ప్రశ్న. జీవి జననం, జీవనం మరణం ఒక సైకిల్, అదో చక్రభ్రమణం. మన శాస్త్రజ్ఞులు టెస్ట్ ట్యూబ్ బేబీని కనుక్కొని జననాన్ని జయించారు. త్వరలోనే మృత్యువును కూడా జయిస్తారు. దానికోసమే సార్ వెయిటింగ్. దేనికోసం? చిరంజీవి కావాలని. నాకు కావాలని ఉంది. నీ మొహం చిరంజీవి అంటే మెగాస్టార్ కాదురా. వీడోడండి బాబు, చిరంజీవిని మెగాస్టార్ కాదంటాడు. చిరంజీవి మెగాస్టార్, మెగాస్టారే చిరంజీవి. సైలెన్స్, సైలెన్స్. వెనుకటికెప్పుడో ఒక సూది మొనపై ఎంతమంది దేవతలు డ్యాన్స్ చేశారో తేల్చుకోలేక తన్నుకున్నారట మీలాంటి మేధావులు. ఎంతమంది సార్? షడప్.
సరే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? క్లాస్ రూమ్లో. కాదురా బాబాయ్, జననానికి మరణానికి మధ్య ఊగుతున్నాం. ఎస్, యు ఆర్ కరెక్ట్. జననానికి మరణానికి మధ్య కొట్టుమిట్టాడే వాడి కోసమే మన ప్రొఫెషన్. మెడికల్ సైన్స్ అనేది నిరంతర పరిశోధన, నిత్య సత్యాన్వేషణ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఒక జబ్బుకు మందు కనిపెడితే మరో కొత్త వ్యాధి పుట్టుకొస్తుంది. రేపు ఎయిడ్స్ కూడా మందు కనిపెడతాం. కానీ అసలు నీ డౌట్ ఏంటమ్మా? అసలు ఎలాంటి వ్యాధులు లేని కొత్త ప్రపంచాన్ని మనం చూడలేమా? మనిషికి ఏ రోగము రుష్టు రాకుండా మనం చేయలేమా సార్? ఎక్సలెంట్ థాట్. మెడికల్ సైన్సెస్నే నిలదీసే ప్రశ్న. భవిష్యత్తులో నీ కల నిజం కావచ్చు. ఆల్ ది బెస్ట్ మై చైల్డ్. నీకు నవ్వులాటగా ఉందా? సారీ మైత్రి. అసలు వ్యాధులు లేని కొత్త ప్రపంచమా? ఆశకు కూడా అద్దుండాలి మైత్రి. అజిత్, నాది ఆశ కాదు, ఆశయం. మనిషి బ్రతుకున్నంత కాలం ఆరోగ్యంగానే బ్రతకాలి. చావు అనేది సడన్గా రావాలి కానీ చెప్పి రాకూడదు. అమృతం కనిపెడతావా? అజిత్, ఈ అమృతం అనేది నువ్వు నమ్ముతున్నావా? నమ్మటం నమ్మకపోవటం కాదు, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా. కరెక్ట్. ఇప్పుడు మనం ప్రయోగిస్తున్న అణ్వస్త్రాల గురించి పురాణాల్లో కూడా ఉందంటారు. అలాంటప్పుడు పురాణాల్లో చెప్పిన అమృతం కూడా ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు కదా? అణ్వస్త్రాలు కనిపెట్టినట్టే అమృతం కూడా కనిపెట్టాలి. దేర్ యు ఆర్. ఎప్పటికైనా అది జరుగుతుంది. జరగకుంటే నువ్వు ఊరుకుంటావా? ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయవు. చాలే నీ సంబరం. నీకే మినిస్టర్ కొడుకువి, గోల్డ్ స్పూన్ లైఫ్. ఏదో సరదాకి ఎంబీబీఎస్ చేస్తున్నావు కదూ? కాదు, మరి నీకోసం. బిగ్ జోక్. ఆ అమృతం కోసం మన ఇద్దరి తపన. నువ్వొక అమృతం కోసం వెతుకుతున్నావు, నేనొక అమృతం కోసం వెతుకుతున్నాను. మన ఇద్దరి అన్వేషణ టోటల్గా అమృతం కోసమే. అరే యాద్గిరి, ఇటు రా తమ్మి, నీతో శానా పనున్నది. వచ్చే ఏమున్నాయిరా భాయ్ వేడివేడిగా తిననీకి? ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, ఆవడ, ఈవడ, ఓవడ, ఓ. ఇక చాలరా భాయ్. ఇవన్నీ లేవు సార్. ఇవన్నీ లేవు సార్. ఏమున్నాయి తిననీకి? ఓన్లీ టీ. ఓన్లీ వేడి వేడి చా. మరేంద్రా భాయ్, ఆవడ ఈవడానికి గింత పొడుగులు ఇచ్చి చెప్పినావు? ఊరికే ఇవన్నీ లేవని చెప్పడానికి. అరే చో. చా చాయ్ చిచ్చా. వీడికి మెదడు తక్కువ అనుకుంటాను రా. అయోమయంగా లెక్కున్నాడు గీడేంద్రా భాయ్. ఛత్. అరే మామ, చాయ్ సంగతి పక్కన పెట్టి జరట్ చూడరా. అరే మామ, నీ దిల్కా రాణి చాందకా తుక్కడా లోపలికి వెళ్ళిపోతుందిరా. పదండ్రా, మనం కూడా వెళ్దాం. అరే యాద్గిరి, చాయ్ క్యాన్సిల్. అబ్బా, క్యాన్సల్ అట. అసలు మేము టీ తయారు చేస్తే కదా. మన ఇలా రోజు క్లాసెస్ అటెండ్ అయిపోతుంటే మన పరువు ఏం కావాలరా మావా? మైత్రి కోసం నో ప్రెస్టేజ్. ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాను. అవును, మైత్రి కనబడట్లేదేంట్రా? ల్యాబ్కి వెళ్ళి ఉంటుంది. ఏరా, నీ లవ్ అంత సీరియసా? ఎస్, 100%. మరి రోహిణి, వాహిని, అపర్ణ, సుకన్య, రాణి వీళ్ళ సంగతి ఏంట్రా? అవన్నీ గొంగలు పురుగులు. ఇది పంచరంగుల సీతాకోక చిలుక. వాట్? యా, అవన్నీ రంగు, రుచి, వాసన లేని గాజుపూలైతే మైత్రి ఈ మత్తెక్కించే మల్లెపువ్వురా. రేయ్, ప్రేమంటే ఇదేనా? ప్రేమకు నిర్వచనం చెప్పడానికి నేనెవర్నిరా? మరి మైత్రిని ప్రేమించానని చెప్పావు. ఏ, ఇప్పుడు కాదంటున్నానా? మైత్రిని పెళ్లి చేసుకుంటావా అని నేను అన్నానా? రే పాపం రా, మైత్రి చాలా మంచి పిల్ల. ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం సిన్సియర్గా మెడిసిన్ చేస్తున్న డిసిప్లిన్ గర్ల్ రా. నేను అంతే. ఇంతకంటే మంచి ఆఫర్లు ఎన్నో వదులుకొని ఆమె కోసం
కేవలం మైత్రి కోసం మెడిసిన్ చేస్తున్నాను. అండర్స్టాండ్? ఒరేయ్, ప్రేమను వ్యాపారంగానో రాజకీయంగానో మార్చకురా. ఎస్ ఎస్, రాజకీయమైన ప్రేమైనా ఆ మాటకొస్తే ఏదైనా సరే నా దృష్టిలో చదరంగమే. ఐ మీన్ చెస్. ఒక్కొక్క పావును మింగుతూ చివరికి విజయం సాధించడమే ఆ గేమ్ లక్ష్యం. ముఖ్యమంత్రి పదవి మా నాన్న లక్ష్యం అయితే మైత్రి నా టార్గెట్. అండర్స్టాండ్? ఒరే ఒరే, అంత సీరియస్గా చూడకండ్రా. నిజం చెప్పాలంటే నేను మైత్రిని గాఢంగా ప్రేమిస్తున్నాను. ట్రూ లవ్ రా. మైత్రి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మైత్రి. శివయ్య శివయ్య, నీకు ఈ విషయం తెలిసిందా? ఏటది? మన పక్కూరు పార్వతీపురంలోని జనమంతా ఇప్పుడు ఇళ్లలో కాపురాలు చేయడం మానేసి పిల్లా జల్ల ముసలి ముతక అంతా ఊరు బయటే కాపురాలు చేస్తున్నారట. ఏ ఊరంతా కలరగానే సోకిందా ఏంటి? కలరా కదా, వాళ్ళందరికీ అదృష్టం తగిలింది. ఆ చెప్పేదేదో సూటిగా చెప్పాం కన్నా. అదే శివయ్య, మొన్న ఆ ఊళ్ళో ఓ రైతు పోరంబోకు బీడు దున్నుతుంటే ఆ రైతు పొలుక్కి టంగుమని తగిలిందట. ఏంటది? కొండరాయా బండరాయా? కాదురా, పెద్ద ఇనపెట్టే. అది ఎప్పుడో రాజుల కాలం నాటిదంట. ఏంటబ్బా అని పెట్టి తెరిస్తే దాని నిండా బంగారు నగలు వజ్రాలు ఉన్నాయట. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది? ఎవరికీ తెలియకుండా పెట్టిని ఇంట్లో దాచేశారంట. మరి ఆ విషయం నీకెలా తెలిసిందిరా? ఎలా తెలిసిందా? ఆ రైతు పెళ్ళాం పక్కింటి ఆవిడ్ని గిన్నెడ పంచదార బదులు అడిగిందంట. ఆవిడ ఇవ్వను పొమ్మని కసిరిందంట. దాంతో ఆవిడ కోపం వచ్చి మేమేం లేనోళ్ళం అనుకున్నావా అని ఆ పెట్టి గురించి మొత్తం గొప్పగా చెప్పేసిందట. ఇంకేముంది, పల్లెటూరు కదా, ఆ మాట ఆ నోట ఈ నోట పడి ఊరంతా గుప్పుమందంట. అందుకే ఆడోళ్ళ నోట్లో ఏది దాగదంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏముంది, ఎవరో పోలీసు వాళ్లకు ఉప్పందించుంటారు. వాళ్ళు రావటం, ఆ పెట్టిని పట్టుకుపోవటం టకటక జరిగిపోయింది. ఆ తర్వాత ఊరి జనమంతా ఇట్లాంటి పెట్లు ఇంకా ఎన్నుంటాయేమోనని బీడంతా తవ్వెత్తన్నారంట. ఓరే, వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళరా. రాసి పెట్టి ఉంటే మనం ఎక్కడున్నా అవే మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. చూడు చెప్పింది కరెక్టేరా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ అలాంటి పెట్టి ఒకటి ఉంది కదా. ఆ పెట్టికి పాము కాపలాగా ఉంటది కాబట్టి దాన్ని ఎవరు దొంగిలించలేరురా. ఓరే, ఆ విషయం నీకెలా తెలిసిందిరా? నాకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నిజం చెప్పు, మీ ఇంట్లో ఉన్న పెట్టెలో వజ్రాలు ఉన్నాయట, నిజమేనా? నీ పిచ్చి గాని ఉన్నా నిజం చెప్తాడట్రా. కుబేరుడైనా మనకి ఏమాత్రం అనుమానం రాకుండా ఎంత గొప్పగా నటిస్తున్నాడో చూడు. నోరు ముయ్యండిరా, నేను చెప్పేది వింటారా? మా ఇంట్లో పెట్టున్న మాట నిజమే, కానీ అందులో వజ్రాలే ఉన్నాయో రాళ్ళు రప్పలే ఉన్నాయో నాకే కాదు, ఎవరికి తెలీదు. తరతరాలుగా అది మా వంశానికి వారసత్వంగా వస్తున్న పెట్టే. దాన్ని మేము తెరిచి చూడడం లేదు, ఆ అవసరం కూడా మాకు లేదు. ఇదిగో, మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించి మీ బుర్రలు పాడు చేసుకోకండి. వస్తా. ఆ దేవుడు పంపిస్తాడు, ఈ శివుడు రచిస్తాడు. ఇక నీ కాలుకి ఏ ప్రమాదం లేదు. 2 రోజుల్లో మన రాముడు ఏటిగట్టంటే పరుగులు. ఇక నువ్వు నేను కూడా ఆపలేం. ఏ రాముడు, అంతేనంటావా? అంతా నీ చేతి చలవా. అదేమాయో గాని నీ చేయి పడగానే ఎంత పెద్ద గాయమైనా ఇట్టే మాయమైపోతాయి. జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఒక్క దెబ్బగా నయం చేస్తావు. నీ దగ్గర మంత్రం ఏదన్నా ఉందా శివుడు? రాము నాకు ఒక్కగాని ఒక్క కొడుకు బాబు. చెట్టుపై నుంచి పడి వాడి కాలు విరిగితే నా తల్లి మనసు తల్లడెళ్ళిపోయింది బాబు. కానీ క్షణంలో కాలు కట్టి నా కొడుకు అవుటోడు కాకుండా కాపాడే బాబు. నువ్వు నిజంగా మా పాలిటి దేవుడు బాబు. వద్దమ్మా, అంత మాట అనకండి. నేను మీ తమ్ముడు లాంటి దీవించాల్సిన చేతితో దండం పెట్టి నన్ను అవమానించకండి. ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలదు గాని ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ఇలాగ ముందే వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచే దేవుడు నువ్వే శివుడు. అబ్బాబా, ఇంకాసేపు నేను ఎక్కడే ఉంటే నాకు ఏకం గుడి కట్టేలా ఉన్నారే. ఇంకా లాభం లేదు, నేను పరుగు తీయాల్సిందే.
ఇదిగో ఈ పసరాడి కాలికి రోజు 3 పూట్ల రాయండి ఆ? ఏ రాముడు 2 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను. నీ కట్టిప్పే వరకు నువ్వు చెట్లు గట్లు ఎక్కకుండా ఇంటి పట్టునే కూర్చోవాలా ఏటి? కట్టిప్పాక మన ఇద్దరం కలిసి కాపాడాడదాం సరేనా? ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఆ దేవుడు పంపిస్తాడు, ఈ శివుడు రచిస్తాడు, అంతే కదా మావయ్య? అంతేరా, వస్తానమ్మా. గుడి వెళ్ళిన పుంజు ఇంకా రాలేదేంటబ్బా? ఇక చూడు, ఈ ఏళ్ళ నా పుంజు ఒంటరిగా దొరికింది. ఓ పట్టు పట్టాలా? ఏ ఏంటి ఎటొస్తున్నావు? ఏంటో తొక్కుడు? సైకిల్ బెల్లు బేకులు 2 లేవు. అయితే ఏంటంట? ఓలమ్మో 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 ఓలమ్మో, వామ్మో పడేశాడే. ఏ పిల్లోడా, కళ్ళు కనపట్టలే, చిటుక్కుని వచ్చి లటుక్కుని గుద్దొస్తావా? పైగా అవకాశం దొరికింది కదా అని అమాంతం చుట్టుకుని కింద మీద పడేస్తావా? సిగ్గులేదు? ఏటేటి నేనా నిన్న కింద మీద పడేశానా? కాదా మరి? అడ్డం వచ్చి కింద పడేసింది కాక అడ్డగోలుగా మాట్లాడుతున్నావు ఏటి? నేను అడ్డంగా మాట్లాడుతున్నానా? ఓలమ్మో ఓలమ్మో, ఒడ్డు పొడుగు మీసం రోసం ఉన్నాయి కదా అని ఓ అందమైన ఒంటరి ఆడపిల్లని తుంటరిగా అల్లరి సెత్తావా? నిన్నేడు సెత్తానో చూడు. ఏడు చేస్తావు? నా కొంగు గట్టిగా ముడేసుకుంటాను. ఓసిన టెంగర్ సింగి, అది నీ వల్ల కాదులే గాని నీ పని చూసుకొని వెళ్తాను. నువ్వు అట్ట చూడబాకయ్యా, అట్ట చూస్తే చూపులతోనే సోలలయ్యేట్టున్నా. ఇదిగో ఇలాంటి తిక్కయాసలు టింగిరి చేతలు నా దగ్గర కాదు, వస్తాను. ఇదిగో మళ్ళెప్పుడు వస్తావో చెప్పు, ఆ ఏళ్ళ దాకా నీకోసం కాసు కూసుంటా. ఎందుకు? అందుకే. సిసి అసలు సిగ్గులేదా నీకు? తప్పుకో. ఆ గూడెం పెట్టతో సరసాలాడతావా? పైగా నేను మనవాడబోయే శివన్ని నాకు కాకుండా చేస్తావా? ఇక నిన్ను బతకనియనరా. నాగరికులు నమ్మితే నట్టేడ ముంచుతారని మా పెద్దలు ఏనాడో చెప్పారు. ఈ రోజు నీ రక్తంతో మాంకాళంకు అభిషేకం చేస్తాను. చూడు సింగన్న, నువ్వు అనుకుంటున్నట్టు శివంగికి నాకు మధ్య ఏమీ లేదు. అదో పిచ్చి మాలోకం. దాని నేను పడటం ఏంటి? నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను అడుగుడినైనా అమాయకుడిని కాదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా మిమ్మల్ని చూసిన. అది నువ్వంటే పడి సత్తది. నా ఈ శరత పులి కళ్ళు ఏ పొదలో ఏ జంతువు ఉందో, ఎవరి మనసులో ఏముందని నాకు తెలుసు. ఇక మాటలు అనవసరం. ఈ రోజు నీ సావు తప్పదు. ఎంత చెప్పినా నువ్వు నన్ను నమ్మవా? సరే అయితే తర్వాత నువ్వే బాధపడతావు. ఏ చంపుతావా? అంత మనగాడి వాళ్ళ మాట. మొనగాడినో మొగాడినో నువ్వే చూస్తావుగా. కత్తి పట్టకుండా, మీ ఒంటి మీద చెయ్యకుండా మిమ్మల్ని మీరే తన్నుకు సచ్చేలా చేయకపోతే నా పేరు శివుడే కాదు. చూసావా, నిన్ను చంపాలంటే నాకు శనం పట్టదు, కానీ పేనాలు పొయ్యడమే కానీ తీయడం ఈ శివుడికి అలవాట్లేదు. అయినా ఆ దేవుడు పంపిస్తాడు, ఈ శివుడు రచ్చిస్తాడు. అది మన సిద్ధాంతం. వస్తా.
ఈ సింగన్న చేతిలోంచి తప్పించుకుంటావురా? ఈ విషయం వెంటనే వెళ్ళి అక్క చెప్పాలి. అక్క వాళ్ళక్క నిన్నేనే. పుల్లెంట పడ్డ లేడ్ల ఏంట్రా పులికేకలు? ఏమైనది? మరే మరే ఆ శివయ్య లేడు. లేడు. అబ్బా అదేనే ఆ మందులు ఇచ్చే శివయ్యని శివయ్యని సింగడు గుడప్పలు కలిసి చంపేశారు. పొలమ్మో. ఎటురా? అటక్క. శివుడు 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 నేను శివుడు శివంగిని. ఓ పాలి కళ్ళిప్పి చూడు శివుడు. శివుడు ఓ పాలి కళ్ళు తెరువు శివుడు. శివుడు సింగే చీకటి పడిపోయింది. పొరుగురు వెళ్ళినన్నీ ఇంకా రాలేదు. ఏమై ఉంటుందబ్బా? అమ్మా ఉమా, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదమ్మా? లేదు నాన్న, పక్కూరు నుంచి రాజయ్య వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగలేదని అన్నయ్యని ఉన్నపళంగా తీసుకెళ్లాడు. వెళ్ళి కూడా చాలాసేపు అయింది. ఏమైందో ఏమో, అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. నాకు భయంగా ఉంది నాన్న. పిచ్చి పిల్ల, ఎందుకమ్మా భయం? దారి తప్పడానికి వాడేమైనా 1వ తరగతి పిల్లోడా? వస్తాడులేమ్మా. ఏమో నాన్న, పొద్దునుంచి అన్నీ అపశకనాలే. పైగా అన్నయ్య అడవి గుండా రావాలి. ఎప్పుడూ కూడా ఇంతసేపు ఉన్నది లేదు. అందుకే నా ఆందోళన. ఉమా, వాడెవడనుకున్నావు? సాక్షాత్తు మా నాన్న నోట్లో నుంచి ఊడిపడ్డాడమ్మా. ఒక్క పోలికల్లోనే కాదు, గుణగణాల్లోనూ ధైర్య సాహసాల్లోనూ చేతనైతే ఒకరికి సాయం చేస్తాడే కాని ఇంకొకరికి హాని చేసే మనిషి కాదమ్మా. వాడికి శత్రుభయమే లేదు. అది కాదు నాన్న, అసలే అన్నయ్య వచ్చేది అడవిదారి. పైగా పొద్దుపోయింది. ఏ పురుగో పాము ఉంటదని నా భయం. ఓస్, అదే నీ భయం? వాడు గరళాన్ని హరించి భరించే మరో గరళకంఠుడమ్మా. వాణ్ణి ఏ పాము ఏవీ చేయలేదు. వాడు నేర్చుకున్న యోగ విద్యలు ఆషామాషవి కావు. జలస్తంభన వాయుస్తంభన విద్యలతో పాటు భారతీయ ప్రాచీన విద్యలన్నీ ఔపోసన పట్టినాడమ్మా. వీడు మృత్యువును వెతుక్కుంటూ వెడితే తప్ప మృత్యువుకు వీడి వైపు కన్నెత్తైనా చూసే ధైర్యం కూడా లేదమ్మా. చూడమ్మా, వాడి జాతకం ప్రకారం వాడు సంపూర్ణ ఆయుష్మంతుడు, ఆరోగ్యవంతుడు. వాడి గురించి ఇంకా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకమ్మా. వస్తాళ్లమ్మా. నాన్నా, అన్నయ్య వచ్చినట్టున్నాడు. ఇది నల్లమల అటవీ ప్రాంతంలోని నాగులకోన అనే చిన్న పల్లెటూరు. ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది. ప్రతి శివరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఏదో ఒక అద్భుతం జరుగుతుందంట. అదంతా ట్రాష్ మేడం. అది ట్రాషో న్యూసో చూస్తే కదా తెలిసేది. ఎస్, యు ఆర్ రైట్. 100 సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్న ఫ్యాంటసీ ఇది. ఇంతవరకు ఎవరు, ఏ జర్నలిస్టు, ఏ పత్రిక, ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయని విషయం ఇది. అయితే ఈసారి ఈ ప్రోగ్రాంని కవర్ చేసి మనం టెలికాస్ట్ చేద్దాం మేడం.
నాకు చిన్న డౌట్ మేడం. అడగండి, మీకన్నీ డౌట్లేగా. అసలే అది నల్లమల ఫారెస్ట్. ఒకవైపు పులులు, ఇంకోవైపు అన్నలు. ఎటుపోయి ఎటొచ్చినా మా ప్రాణాలకి డేంజర్ మేడం. అంత రిస్క్ అవసరమంటారా మేడం? ఎస్, జర్నలిజం అంటేనే రిస్క్. వార్ న్యూస్ కవర్ చేసేవాళ్ళు యుద్ధానికి భయపడితే ఎలా? ఎస్, మీరు చెప్పింది కరెక్ట్ మేడం. ఇలాంటి సెన్సేషనల్ న్యూస్ అందిస్తున్నందుకే మన ఛానల్ హైయెస్ట్ వ్యూవర్షిప్ కలిగిన ఛానల్గా టాప్ పొజిషన్లో ఉంది. మనం ఈ ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది మేడం? దట్ ఈస్ ద స్పిరిట్. న్యూస్ కవర్ చేసే ఒక జర్నలిస్ట్ కానీ కెమెరామెన్ కానీ ప్రజల యాంగిల్లో ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి. దట్ ఈజ్ మై ఛానల్స్ ఎయిమ్. అందులో భాగమే ఈ నాగులు కొన ప్రోగ్రాం. ఎస్ మేడం, ఐఎమ్ రెడీ. వందల సంవత్సరాలుగా ఎవరికీ అంతు చిక్కని అద్భుతం. దాని వెనుక ఏదో హిస్టరీ ఉంది. అది హిస్టరీనో మిస్టరీనో మనం తేల్చాలి. ఎడిటర్ గారు, వాట్ ఈస్ దిస్? అది నీ అసైన్మెంట్. అంటే నాగులకోన కవరేజ్కి వెళ్తుంది నేను కదా? కాదు, నువ్వు సీఎం కాన్ఫరెన్స్ కవర్ చేయి. నేను బ్యూరో చీఫ్ని. ఏ ప్రోగ్రాం ఎవరు కవర్ చేయాలో డిసైడ్ చేయాల్సింది నేను. నేను ఛానల్ ఎడిటర్ని. ఆ విషయం గుర్తుంచుకో. కానీ ఈ ప్రోగ్రాం డిజైన్ చేసింది నేను మేడం. కావచ్చు, చీఫ్గా అది నీ డ్యూటీ. ఓకే ఓకే, కానీ నన్నెందుకు మార్చారో తెలుసుకోవచ్చా? ఇప్పుడు అది అంత అవసరమా? ఎస్, కానీ అది రిస్క్. రిస్క్ కాబట్టే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇందులో నేను సక్సెస్ అయితే పరమశివుని మహత్యాన్ని ప్రపంచానికి చెప్తాను, లేదంటే ఈ లోకం నుంచే నిష్క్రమిస్తాను. ఇట్స్ అ ఛాలెంజ్ టు మీ. బై. అబ్బాబ్బా, ఒళ్ళు హూనమైపోతుంది. కాస్త స్లోగా పోనీవయ్య బాబు. అదేంటండి ఎప్పుడు స్పీడు అని గొడవ చేసేవాళ్ళు? స్పీడా పాడా? ఈ కొండలు కొనలు కవర్ చేయాలంటే హెలికాప్టర్ కావాల్సిందే. హెలికాప్టర్ అంటే గుర్తొచ్చింది. హెలికాప్టర్ నడిపి ఎన్నాళ్ళయిందో? నువ్వు హెలికాప్టర్ కూడా నడిపావా? హెలికాప్టర్ ఏంటి, విమానం కూడా నడిపా. విమానమా? నువ్వా? అనుమానమా? విమానం స్పీడ్గా నడిపి యాక్సిడెంట్ చేసినందుకే ఇదిగో ఈ వ్యాన్ డ్రైవర్ పోస్ట్ పర్మనెంట్ చేశారు. అది మన ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఇక్కడ కూడా యాక్సిడెంటా? ఏమైంది? వెహికల్ స్టార్ట్ అవ్వడం లేదు. అది అర్థం కావట్లేదు మేడం. ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇదేదో మాయలా ఉంది మేడం. వద్దు మేడం, ఇదేదో దేవతా పావులాగా ఉంది. కాల్చొద్దు మేడం, పాములు పగపడతాయి. నాన్సెన్స్. పాములు పగలు అవన్నీ కాకమ్మ కథలు. మీరిక్కడే ఉండండి. పాము పోయి నాకు పిలవండి మేడం, పక్కనే ఉంటాం. ఆగండి 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 ఆగండి. ఎవరు మీరు? ఇక్కడ పాముల్ని చంపకూడదు తెలుసా? వదిలేస్తే అవి మనల్ని చంపేస్తాయి. పిచ్చిదాన్లా ఉన్నావే. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదు, తెలీదా? అదేంటి, నీకు పామంటే భయం లేదా? ఎందుకు? మేమంతా కలిసే ఉంటాంగా. ఇక్కడ ఏ పాము ఎవరిని ఏమి చేయదు. మీరు కొత్త వాళ్ళు కదా, అందుకే ఇలా నిలబెట్టింది. నాగయ్య పిలుస్తున్నాడంటే ఏ పామైనా తల వంచుకొని వెళ్ళాల్సిందే. నాగరాజా, నాగయ్య పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. నాగయ్య పేరు వింటే చాలు ఏం చెప్పినా చేసేస్తాయి. ఎందుకని? ఆ అయ్య మాట అంటే వాటికంత గురి. వింతగా ఉందే.
ఎవరా నాగయ్య? అదిగో ఆ గుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ రా నాన్న. మనం మళ్ళీ కలుద్దామే. మళ్ళీ కలుస్తాంగా. అతి నిద్ర అతి ఆహారం కూడా శరీరానికి అంత మంచిది కాదమ్మా. రాత్రి బాగా ఎక్కువగా మెక్కినందువల్ల వచ్చినటువంటి తిప్పలమ్మా ఇవి. అవునయ్యా, ఈ ఎదవ సచ్చినోడు ఎప్పుడు మేక నవిలినట్టు నవ్వులుతూనే ఉంటాడు. అదేమో అరిగి సావదు. కడుపు నొప్పి రాక ఏమవుద్ది? నీ అబ్బని బాగా ఒరేయ్ నువ్వు ఆగరా. ఉమా, ఏంటి నాన్న? కరెక్కాయ బెరడు చూర్ణము సైంధవలవణం కలిపినటువంటి మందు వీడికి ఒక డోసు ఇవ్వమ్మా. అలాగే నాన్న. అమ్మాయి మీ ఆయనకి ఏ పర్వాలేదు. ఇది గనక 2 డోసులు పట్టిస్తే ఎప్పట్లా మీ ఆయన ముప్పుట్లా గొంతు వరకు మెక్కుతాడు. నువ్వేం దిగులు పడకు. అలాగేనయ్యా. ఇక తినను. నాగయ్య గారు. ఎవరు? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నాగయ్య గారంటే మీరేనా? నేనే. ఇంతకీ మీరు? నా పేరు మిలిని. ఏమిటమ్మా? మిలిని అండి. ఏమిటన్నా? మిలిని. మిలిని. సరే గాని ఏమిటి జబ్బు? జబ్బేం లేదండి. రోగులు కారా? మేము హైదరాబాద్ నుండి వచ్చాం. తెలుగు పీపుల్ టీవీ జర్నలిస్ట్లో. అయితే నాతోటి ఏం పని? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని. అడుక్కోండి, మాటలే కదా, ఎన్నైనా చెప్పి పెడతాను. ఇక్కడ మీ పేరు చెప్పగానే ఆయుర్వేద శిఖామణి అపర ధన్వంతరి అని పొగిడారా? అబ్బే లేదండి. లేదా? మీ పేరు చెప్తే ఎటువంటి నాగుపామైనా వెనుతిరిగి వెళ్ళిపోతుందటగా. అంతేనా? నేను పిలిస్తే స్వయంగా ఆదిశేషుడే పరిగెట్టుకుంటూ రాడు. నమ్మలేకపోతున్నానండి. చూడమ్మా, మనం వెలుతురులో ఉన్నా కూడా మన చూపు కందని చీకటి ఎంతో ఉంది. ఆ చీకటిని కూడా చూడగలిగితే ఇకంతా వెలిగేగా. అది సరే, శివాలయం గురించి. శివాలయం గురించా? శివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఏదో అద్భుతం జరుగుతుందని రకరకాలుగా చెప్పుకోవడం విన్నాను. అదేదో తెలుసుకోవాలని నాకు ఉందమ్మా, కానీ తెలియదే. అదేంటి? ఈ రాత్రి ఆ కోవిల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అటు పక్కకి ఎవరు వెళ్ళింది లేదు, తెలుసుకుంది లేదు. ఏ? అది అనాదిగా వస్తున్న ఆచారం. అదంతే. ఈ రాత్రి ఆ అద్భుతాన్ని షూట్ చేసి మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలనుకుంటున్నాం. అలాగే చూడాలని ఉంటే, చూడగలిగితే, చూడాలని రాసి పెడితే చూసే పెడతావుగా. పిచ్చి పిల్ల. ఇక ఆయన మాట్లాడరు. మీరు వెళ్తే మంచిది. ఇంతకీ మీరు? నేను ఆయన కూతుర్ని. నా పేరు ఉమా. ఉమా, శివాన్నయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఏవో మూలికల కోసమని అడవికి వెళ్ళాడు నాన్న. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 1000 మంది ఖైదీలకు విముక్తి. పారిపోదామని ముందే పారిపోయేటట్టు చేసావు కదరా. అప్పటిదాకా ఆగి ఉంటే లారీలో బయటకు వచ్చేవాళ్ళం. లారీలో పడి బయటకు వచ్చాం కదరా. విజయవాడలో దొరికిన పెట్టె, అందులో బాంబు ఉందని అనుమానం. మైసూర్లో దొరికిన పెట్టె, అందులో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నాయని పురావస్తు శాఖ వారి అంచనా. చెన్నై ఎక్స్ప్రెస్ లో దొరికిన పెట్టె, దానిలో పురుషుని శవం లభ్యం. అమ్మో, ఈ పెట్టెల గురించి పోలీసు పెట్టెలు కూడా ఆ పేపర్లో పెట్టెల విషయం తప్ప ఇంకేం లేవా? పెట్టే అని నా ఆలోచన తుట్టని అనవసరంగా కదుపుతున్నావు కదరా. ఆ పెట్టెను చూసిన దగ్గర నుంచి తిండి లేదు, నిద్ర లేదు.
ఎప్పుడు ఆ పెట్టెను సొంతం చేసుకుందామా అని, ఎప్పుడు కుబేర్లు అవుదామా అని ఒకటే ఆలోచన. ఏంటి అయ్యేది? దాని జోలికి వెళ్తే కుబేర్లం కాదు, శవాలం అవుతాం. ఇంకా ఎందుకు మామ ఆశ? నా మాట విని హాయిగా ఇద్దరం కలిసి చిల్లర దొంగతనాలు చేసుకుందాం. దొంగతనాలంటే గుర్తొచ్చింది, ఆ ఎలమందగాడు పెద్ద గొర్రెల మందని పెంచుతున్నాడంట. దాంట్లోంచి ఓ గొర్రెని కొట్టేద్దామా? చిల్లరేదవా, ఎప్పుడు గొర్రెలు కొట్టేద్దాం బర్రెలు పెట్టేద్దాం అంటావేంట్రా? వేస్తారా? ఏంటది? మాస్టర్ ప్లాన్. ముందా పావుని అక్కడి నుంచి లేపేశామనుకో, ఆ పెట్టి కొట్టేయచ్చు. ఎలా మావా? ఏముంది, పావును పట్టేయడమే. పావును పట్టడమా? మనం చీమనే పట్టలేం కదా. మనం కాదురా, నాకు తెలిసిన ఓ పావులోడు ఉన్నాడు. వాడి సాయంతో పావును పట్టేస్తాం, పెట్టెను కొట్టేస్తాం. అప్పుడు గాని ఆ నాగయ్య మనల్ని పోలీసులకు పట్టించడం, వాళ్ళు మన చర్మం వలిచేయరు. అపశకున పక్షి. లేలే. ఎక్కడికే? ఎక్కడికేంటి, పావులోని కలవడానికి. తప్పదా? తప్పదు. భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. పదా.